ఏంటండి అందరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఏందమ్మా మాడిపోయిన డేక్షా చూపిస్తా బాగున్నావా అని అడుగుతున్నావు. ఈరోజు నేను మీకు భలే గమ్మత్తైన రసం చూపిపోతున్నానండి. గమ్మత్తైన రసం చూపిస్తానంటుంది ఏంది, నూనె పోసానంటుంది ఏంది పిల్ల అనుకుంటున్నారా? ఇదిగోండి మా నెల్లూరు వాళ్ళ రసం అండి. అంటే మిగతా ప్రదేశాలది కూడా చాలా బాగుంటాయి అనుకోండి. కాకపోతే మాకు కొంచెం టేస్టీగాను పులపులగా తినడానికి టేస్టీగాను ఆరోగ్యానికి చాలా బాగా వాతావరణానికి అనుగుణంగా ఉంటాయండి మా రసం. కాస్త మిరియాలును జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకున్నానండి. అంటే నూరుకున్నాను. ముందైతే నూనె పోసి పోపు పెట్టాను. పోపు దినుసులేసి కాస్త కరేపాకు వేసాను అనుకోండి. అవి కాస్త చిటపట అన్నాక 5 నిమిషాల్లో ఈ చారు తయారు అయిపోతుందండి. మేము రసం అంటాము, మరి మీ భాషలో మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇదిగోండి తాలింపు కాస్త తెగినాక చిటపటలాడుతుందా, కనిపిస్తుందా మీకు? ముందుగా మనం ఇదిగోండి జీలకర్రను మిరియాలు ఈ రకంగా మెత్తగా అక్కడికి దంచానండి. మిక్సీ పట్టలేదు, వేసాను. చిన్నులపాయలు వేసాక అబ్బో తాలింపు వాసన గుమనెత్తుంది అనుకోండి. ఇప్పుడు ఇదిగోండి సరిపడా కల్లుప్పు వేస్తున్నానండి. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏం అవసరం లేదు, కానీ మనకి మిరియాల ఘాటే సరిపోతుంది. కాస్త ఇప్పుడు గంట కూడా పెట్టనక్కర్లేదు. కాస్త మా వాడికి చాలా ఇష్టం, మా చిన్నవాడికి రసం అంటే. సో ఈ రకంగా అయిన తర్వాత ఇదిగోండి చింతపండు నీళ్ళతో టమాటా పేస్ట్ చేశానండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు, ఒక 5 టమాటాలు చక్కగా పేస్ట్ చేసి చింతపండు పిసుక్కున్నాను. టమాటాలు పేస్ట్ చేశాను, 2 కలిపి వేసేస్తున్నాను. ఇదేనండి. దీంట్లో కాస్త మీరు సరిపడా నీళ్ళు పోసుకున్నారంటే వాతావరణానికి తగినట్లు బ్రహ్మాండమైన రసం ప్రిపేర్ అయిపోద్ది అనమాట. నా చుట్టూ పిల్లకాయలు ఉన్నారులేండి, అందుకని కాస్త గొంతులు గలబాగా ఉంది. ఇదిగో మా పిల్లకాయల ముఖాలు చూడండి, తలతల్లాడిపోతున్నారు మా పిల్లకాయలు. ఇదిగోండి ఇంకో పిల్లోడు, అరే పిల్లోడు ఎట్లా. ఇదండి పిల్లకాయల కోసం వాతావరణం చల్లబడింది కదా, అందుకే కాస్త గమ్మత్తైన రసం చూస్తున్నాం మీకు. దీంట్లో కాస్త నీళ్ళు పోయాలండి. ఒక పొంగు వచ్చినాక కాస్త నీళ్ళు పోసి కాస్త తెరలు కూడా అవసరం, కాస్త వేడి పడితే చాలు. ఎలా ఉంటుంది పిల్లకాయలు? అదండి మా పిల్లకాయలు రివ్యూ ఇచ్చారు కదా, అమ్మ బల్లుందమ్మా అని చెప్పి బ్రహ్మాండంగా తినేస్తారు. మీకు కూడా ఈ వాతావరణానికి మంచి యాంటీబయాటిక్ కావాలనుకుంటే చక్కగా తినేసేయండి మా నెల్లూరు రసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.